ప్రచారం చేసుకునే హక్కు రాజ్యాంగం వేస్తే మీరెవరు సార్? రైట్, మీరెవరు అంటున్నా? మీకేం హక్కు ఉంది వద్దని చెప్పడానికి? మీ బైబిల్ మీరెవరు అంటున్నా వద్దని చెప్పడానికి? మీ బైబిల్ గ్రంథం, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి, ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు. ముస్లింలో మీరెవరు వద్దన్నారు? ముస్లింలో చేరండి ఎవరు ముస్లిం ప్రవక్తలు వాళ్ళకి లేదు సార్, వాళ్ళకి లేదు. హిందువుల్లో చేరమని హిందువులు ఎవరు ప్రచారం ఎందుకు చేస్తలేరు? ఇది ఎట్లా ఉందంటే, ఒక విషయం సార్, నాకు కళ్ళజోడు ఉంది. ఒక విషయం వినండి, నాకు కళ్ళజోడు ఉంది సార్, నువ్వు కళ్ళజోడు ఎందుకు పెట్టుకోలేదంటే మీరేం చెప్తారు దానికి? సింపుల్ సార్ అన్న, ఒక విషయం వినండి, మీరు ఒక విషయం చెప్తాను వినండి. నాకు కళ్ళజోడు ఉంది, నేను కళ్ళజోడు పెట్టుకున్నా. హాస్పిటల్కి వెళ్తే నీ కళ్ళకి సైట్ ఉందరా, తలనొప్పి వస్తుంది దానికి అని కళ్ళజోడు ఇచ్చాడు. మీరు ఎందుకు పెట్టుకోలేదు? మీరు ఎందుకు పెట్టుకోలేదు సార్? నేను అబ్సల్యూట్లీ బాగున్నా కాబట్టి మేము చెప్పేది కూడా అదే. మీకు అది లేదు, మీకు అది లేదు. మీ హిందూ ధర్మంలో ప్రచారం చేయమని లేదు, ఇస్లాం ధర్మంలో ప్రచారం చేయమని లేదు. చేయమనంటే మా ధర్మాన్ని మేము ప్రచారం చేసి ఒకరిని అట్రాక్ట్ చేసుకునేంత అవసరం మాకు లేదు. ఈ కథలు చెప్పకండి సార్, ఈ కథలు చెప్పకండి. విషయం ఏంటంటే మీ ధర్మాన్ని మీరు ఎలా పాటిస్తున్నారో మా ధర్మాన్ని మేము ఎలా పాటిస్తున్నాం. మీ ధర్మంలో మీకు ప్రచారం చేయమని లేదు. మీకంత ధైర్యం ఉంటే మా ధర్మంలో ఉన్నోళ్ళు ఎటు పోరు, మా ధర్మంలో ఉన్నోళ్ళు ఇలాగే నిలబడతారు, మా ధర్మంలో ఉన్నోళ్ళు ఏ ఇబ్బంది వచ్చినా ఉంటారన్నప్పుడు ఎందుకు దాడులు చేస్తున్నారు మీరు? మా ధర్మం మాకు ప్రచారం చేయమని చెప్పింది, మేమేం ప్రచారం చేస్తున్నాం సార్? మేమేం ప్రచారం చేస్తున్నాం? ప్రచారం మీరు చేసుకోవచ్చు కాదండి, మేమేం ప్రచారం చేస్తున్నాం? లేదు సార్, మీరు ఒక్క నిమిషం, మేమేం ప్రచారం చేస్తున్నాం చెప్పండి మీరు? అజయ్ బాబు సార్, మేమేం ప్రచారం చేస్తున్నాం చెప్పండి మీరు? నన్ను వినండి, ధర్మాన్ని మీరు ప్రచారం చేసుకున్నంత వరకు బానే ఉంటుంది. అవతల ధర్మాలని లేదంటే అవతల గ్రంథాలని కానీ వ్యాసాలని మీరు కించపరచడం మాట్లాడాలి ఎంతవరకు సమంజసం? సూపర్ సార్, సూపర్ అండి. మళ్ళీ ఒక వీడియోని చూపించాలి. అయితే నేను చెప్పనివ్వండి, మొదలు పెట్టింది ఎవరో నన్ను చెప్పనివ్వండి సార్. మీకు రాధా మనోహర్ దాస్ తెలుసు కదా? రాధా మనోహర్ దాస్ తెలుసు కదా మీకు? బైబిల్ గ్రంథాన్ని బొకడా బైబిల్ అన్నప్పుడు ఎక్కడున్నారు సార్ మీరు? బైబిల్ గ్రంథాన్ని లంజల బైబిల్ అన్నప్పుడు ఎక్కడున్నారు మీరు? యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళ కన్న తల్లి వ్యభిచారం చేసి కన్నదే అన్నప్పుడు ఎక్కడున్నారు మీరు? బైబిల్లో ఏమైనా రాయబడినాయా అవన్నీ? సార్ ఒక నిమిషం, బైబిల్లో ఏమైనా రాయబడినాయా అవన్నీ? చెప్పిన పాయింట్ అంటే మీకు హిందువుల గురించి మాట్లాడితే కోపం వస్తుంది కాదండి. మీరు రాధా మనోహర్ దాస్ ఇలా మాట్లాడినప్పుడు ఎక్కడున్నారు మీరు? మరి ఎందుకు మాట్లాడలేదు మీరు? మీకు అదే నేర్పిందా రామాయణం? మీకు అదే నేర్పిందా భారతం? ఒక్క నిమిషం, సరే ఇంకో విషయం అడుగుతున్నాను. కరుణాకర్ సుబ్బున టాపిక్ మీరు వినండి సార్, మీరు మనం ఒక టాపిక్ మాట్లాడుతున్నాం సార్, వినండి సార్, ఒక టాపిక్ మాట్లాడుతున్నాం. ఆ టాపిక్ దాటిన తర్వాత అర్ధరాత్రి వరకు కూర్చుంటాను నేను. ఇక్కడి నుంచి మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోను. తప్పకుండా వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి, వచ్చిన వాడు ఎవడైనా పర్లా ముందు బొట్టు పెట్టి ఎదురుగా కూర్చొని మాట్లాడు. నాకంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏం లేదు. నేనేమి రాగానే యాంకర్ ఒకళ్ళు ఇంటర్వ్యూ చేయడం రాగానే ప్రార్థన చేసుకుని మొదలు పెడదాం నా ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి. నాకంత ఏం లేదు సార్. కరుణాకర్ సుగ్గున, శివశక్తి కరుణాకర్ సుగ్గున, యేసుక్రీస్తు ప్రభు ఉచ్చలో బాప్తిసం పొందండి అని మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలా? మా దేవుళ్ళని కించపరిచారని మీరు అంటున్నారే, అప్పుడు ఎందుకు మాట్లాడలా? పాస్టర్స్ అందరినీ పట్టుకొని ఎవరు సార్ మీరు మొదలు పెట్టారు? ఎవరు మొదలు పెట్టారు? హిందూ ధర్మంలో 2000 సంవత్సరంలో బైబిల్ పుడితే 2000 సంవత్సరం కంటే మా హిందూ ధర్మం లేదా? ఆచారాలు పాటించారు. సూపర్ ప్రశ్న అడిగారు సార్, సూపర్ ప్రశ్న అడిగారు. ఇప్పుడు హిందుత్వం మతమా? మతం అనే పదమే లేదని నేను మొదటనే చెప్పిన. అసలు హిందూ అంటే ఏంటి? హిందూ అంటే ఏమనుకుంటున్నారు మీరు? హిందూ అంటే ఏంటి చెప్పండి, మీరే చెప్పండి. మీరు అన్నారు కదా మా హిందుత్వంలో అసలు మతం అనే పదమే లేదంటున్నారు కదా, హిందూ అంటే ఏంటని అడుగుతున్నాను నేను. హిందువు అనే పదం ఏంటి చెప్పండి సార్, నాకు నేను తెలుసుకుంటాను. ఆచారం అంటాం. ఆచారం ఏంటి సార్? ఇప్పుడు సార్ మీకు తెలుసు అనుకోండి, మీరు చెప్పండి. నాకు తెలియకపోతే నాకు తెలియదు అని తెలుసుకుంటా. మీకు తెలియదు అనుకోండి, తెలియదు మీరు చెప్తేనే వినాలని నా బాధ. సూపర్ అండి. నేను ఒక విషయం చెప్తున్నాను. క్రిస్టియానిటీ మతం, ఇస్లాం అనేది మతం, బ్రాహ్మణిజం అనేది మతం. ఈ మతాలను పక్కన పెట్టండి. అమెరికాకి సంబంధించిన వాళ్ళని అమెరికన్లు అంటారు, చైనాకి సంబంధించిన వాళ్ళని చైనీయులు అంటారు, ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో బ్రతుకుతున్న వారిని అందరినీ హిందువులు అంటారు. ఈ దేశానికి సంబంధించిన పదం. ఈ దేశంలో క్రైస్తవులు ఉన్నారు హిందువులుగా, ముస్లింలు ఉన్నారు హిందువులుగా, బ్రాహ్మణులు ఉన్నారు హిందువులుగా. హిందుత్వాన్ని మీరు ఎలాగ తీసుకుంటారు? ఇది మాది అని మాత్రం మీరు ఎలా చెప్తారు సార్? ఒక పదం లౌకిక దేశం అని కూడా అంటారు. ఎలా తీసుకుంటారు మీరు? హిందూయిజం అనేది మతం కాదు. ఇప్పుడు ఏదో పవనిజం, రామోయిజం లాగా హిందూయిజం అనేది మతం కాదు సార్. హిందూ అనేది మీకు చెప్తున్నాను వినండి, 2500 సంవత్సరాల క్రితం భారతదేశంలో మనుషులు బ్రతికారు. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితం భారతదేశంలో విలసిల్లిన మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత. సింధు నది పరివాహక ప్రాంతంలో బ్రతికినటువంటి ఈ మనుషులందరినీ కలిపి సింధువులు అని పిలిచారు. యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి 2500 సంవత్సరాల క్రితం అసలు ఈ భారతదేశ భూభాగం మీద మనుషులు లేరు. 2500 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ నాగరికత అనేది మొదలైంది మనది. ఆ సింధు నది పరివాహక ప్రాంతంలో బ్రతికిన వాళ్ళందరినీ హిందువులు అన్నారు.
సింధువులు అన్నారు, ఇప్పటికీ హిందువులు అంటారు. మీరు దుబాయ్ కానీ కువైట్ కానీ వెళ్ళండి, ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తారు మిమ్మల్ని. హిందూ అనేది దేశానికి సంబంధించిన పదం, దాన్ని వదిలిపెట్టండి పక్కకి దయచేసి. మా హిందువులు అనొద్దు. మేమెవరం సార్? అమెరికన్ సార్ మేము? పాకిస్తాన్ వాళ్ళం మేము? చైనా వాళ్ళం మేము? మేము హిందూసే. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే. అతను క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, బౌద్ధుడైనా, జైనుడైనా, ఎవడైనా హిందువే. ఎవరు సార్? జై హింద్ ఎందుకన్నా సార్? చచ్చిపోయిన వాడికి జై ఎట్లా చెప్తారు సార్? శ్రీరాముడు చనిపోలేదా? చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారు సార్? చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారంటున్నా. మళ్ళీ జై చెప్పమని ఎట్లా అడుగుతున్నారు మీరు నన్ను? చనిపోయిన వాళ్ళకి జై. మహాత్మా గాంధీకి జోహార్ అంటే విన్నా నేను, రాజీవ్ గాంధీకి జోహార్ అంటే విన్నా, ఇందిరా గాంధీకి జోహార్ అంటే విన్నా, రాజశేఖర రెడ్డికి జోహార్ అంటే విన్నా, ఎన్టీఆర్ గారికి జోహార్ అంటే విన్నా. చచ్చిపోయిన వాళ్ళకి జోహార్ చెప్పడమే మాకు నేర్పించారు స్కూల్లో. మరి మీరు కొత్తగా ఏమైనా చెప్తున్నారు చచ్చిపోయిన వాళ్ళకి జై చెప్పండి అని? రాహుల్ గాంధీకి జై అంటావు, రేవంత్ రెడ్డికి జై అంటావు, జగన్మోహన్ రెడ్డికి జై అంటావు, చంద్రబాబుకి జై అంటావు, బతుకున్న వాళ్ళకి జై అంటావు. శ్రీరాముడు చచ్చిపోయాడుగా, చచ్చిపోలేదా? సరైన నదిలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు కదా. మీరు అవతారం ముగించాడు అనండి, లేకపోతే నీళ్లలో కలిసిపోయాడు అనండి, మీరు ఏం చెప్పినా చచ్చిపోయాడా లేదా మనిషిగా పుట్టిన తర్వాత? చనిపోయినటువంటి వ్యక్తికి జై ఎట్లా చెప్తారు సార్? మళ్ళీ జై శ్రీరామన్ అని చెప్తున్నారు మీరు, ఎట్లా చెప్తారు అసలు? జోహార్ శ్రీరామందాం. నాకు కూడా అభిమానమే రావడం అంటే. చెప్తారు అట్లయినా కూడా. జోహార్ శ్రీరామందాం, చచ్చిపోయాడు కదా మనిషి. గరికపాటి నరసింహరావు గారు చెప్పలేదా? శ్రీరాముడు ఉట్టి మనిషి, దేవుడు కాదు, మీకు భక్తి ఎక్కువై పూజిస్తున్నారు అని గరికపాటి నరసింహరావు గారు చెప్పారు. మనిషిని పూజించాల్సిన అవసరం ఏంటి సార్? సృష్టికర్త ఉన్నాడు కదా, సృష్టి మొత్తాన్ని చేసిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన పూజిస్తాం. మనిషిని ఎందుకు పూజించాలా? మీరు నన్ను పూజించడం, నేను మిమ్మల్ని పూజించడం ఏమొచ్చింది? నేను తిండి తింటాను, బాత్రూమ్కి వెళ్తాను, మీరు తిండి తింటారు, బాత్రూమ్కి వెళ్తారు, ఇద్దరం ఒక రోజు చచ్చిపోతాం. నేను మిమ్మల్ని పూజిస్తే నాకేం వచ్చింది? నన్ను పూజిస్తే మీకేం వచ్చింది? జోగి రాసుకుంటే బూడిద రాలిద్ది అన్నట్లు ఉంటుంది. ఎవరు సృష్టికర్తను పూజించాలి అంటే బైబిల్ లెక్క ప్రకారం ఎవరు మీ సృష్టికర్త? అంటే సృష్టికర్తకి పేరేముంది సార్? ఆయన ఒకసారి పేరు అడిగారు. మోషే అనే ప్రవక్త ఆయన ఒకసారి పేరు అడుగుతాడు. మన పక్కనే ఉండే ఈజిప్ట్ దేశంలో ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రజలు 430 ఏళ్ళు దాదాపు బానిసత్వంలో బ్రతికారు. ఇది హిస్టరీ, బైబిల్ కథ కాదు. బైబిల్లో కథలు ఉండవు సార్, హిస్టరీ బుక్ అది. అందులో ఉన్న ఏ దేశానికైనా వెళ్ళండి ఆ దేశం ఉంటుంది, ఏ నాగరికతకైనా వెళ్ళండి ఆ నాగరికత ఉంటుంది. ఇజ్రాయెల్లో ఉన్న ఈ ప్రజలందరూ కూడా 430 ఏళ్ళు ఈజిప్ట్లో ఉన్నారు. ఆ ఈజిప్ట్ బానిసత్వంలో వాళ్ళు బ్రతకలేనప్పుడు మనల్ని బ్రిటిష్ వాడు పరిపాలించినట్లుగానే వీళ్ళని ఈజిప్ట్ వాళ్ళు పరిపాలించారు. ఆ టైంలో ఈజిప్ట్ దేశంలో ఈ జనం మొత్తం అక్కడ బతికారు. ఆ టైంలో మోజెస్ అనే ఒక ప్రవక్తని దేవుడు పిలుస్తాడు మండుతున్న పొదలో నుంచి. పిలిచి వాళ్ళు బానిసత్వంలో మగ్గిపోతున్నారు, వాళ్ళని బయటికి తీసుకురావాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి అని చెప్తాడు. చెప్తే ఇతను ఏమంటాడంటే, నాకు నోటి మాంద్యం, నేను వెళ్ళలేను, నాకు నత్తి నా వల్ల కాదు అని చెప్తాడు. అరే నాయన, నత్తి గిత్తని సమాధానం చెప్పకు, మోగొండి పుట్టించింది నేనే, నత్తోండి పుట్టించింది నేనే, నాకు తెలుసు అవిదంతా అని అడుగుతాడు. చివరికి ఒప్పుకున్న తర్వాత మోషే ఏమంటాడంటే, ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ నిన్ను ఎవరు పంపారు అని అంటే, నేనేం చెప్పాలో నీ పేరు అని అంటాడు. నీ పేరేంటి? ఈ రోజు మీరు నన్ను అడిగారే సృష్టికర్త పేరేంటని, ఆ రోజు ప్రవక్త అడిగాడు, మోషే ప్రవక్త. ఇస్లాం సహోదరులు కూడా మూసా ప్రవక్త అంటారు, ఆయన రాసిందే ధర్మశాస్త్రం, ఖురాన్లో ఉన్న ధర్మశాస్త్రం ఆయన రాసిందే, మూసా ప్రవక్త. ఆయన మూసా అని పిలుస్తారు వాళ్ళు. అప్పుడు దేవుడు అంటాడు, ఆయనకి బొడ్డు కోసి పేరు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు, ఆయన గుణ లక్షణాలను బట్టి ఆయన పేరు ఉంటుంది కాబట్టి నేను ఉన్నవాడును, నేను అనువాడును అని చెప్తాడు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, సృష్టిలో వెతికినా, సృష్టికి అవతల వెతికినా ఉన్నది నేనే, సృష్టికి ముందైనా సృష్టి తర్వాత అయినా ఉన్నవాడును నేనే, అల్ఫా ఒమేగా నేనే. అంటే మొదటి వాడిని చివరి వాడిని నేనే కాబట్టి నేను ఉన్నవాడును, ఇదంతా జరగాలి అని అనువాడును నేనే, నేను అనువాడును అని అంటాడు. అది ఆయన పేరు. ఇక యేసు ఏంటి మరి అని మీరు అడగొచ్చు, యెహోవా ఏంటి అని మీరు అడగొచ్చు, పరిశుద్ధాత్ముడు ఏంటి అని మీరు అడగొచ్చు. ఇవన్నీ గుణ లక్షణాలు. ఇప్పుడు టైగర్ ఉంది, అది పులి, దాన్ని మనం తెలుగులో పులి అని అంటాం, ఇంగ్లీష్లో టైగర్ అంటాం. అలాగే యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం. రక్షకుడు, ఆయన పేరు, పరలోకం నుంచి ఒక దూత వచ్చి పుట్టబోయేది రక్షకుడు గనక రక్షకుడు అని ఆయనకి పేరు పెట్టండి అని చెప్తారు. ఆయనకి బొడ్డుగోసి పేరు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. యేసు అంటే రక్షకుడు అని అర్థం, జీసస్ అంటే రక్షకుడు అని అర్థం, యేసా మసీ అంటే రక్షకుడు అని అర్థం. 3500 భాషల్లో బైబిల్ ట్రాన్స్లేట్ చేయబడింది. 3500 భాషల్లో ఆయనకి అదే పేరు ఉంటుంది, రక్షకుడు అని. పేరు లేదు, మీరు రక్షకుడు అని అర్థం. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం, పేరు కాదు. నీతి అనే పదం పాస్టర్లు వాడకూడదు, అవి లేనివాడే పాస్టర్ కాగలడు కదా. ఓకే, అంటే వాళ్ళకి న్యాయం, నీతి, ధర్మం ఏమి ఉండవా? అవన్నీ ఉంటే అసలు వాడికి పాస్టర్ ఎలా అవుతాడు చెప్పు? పాస్టర్ అంటేనే అబద్ధాలు చెబితేనే వాడు పాస్టర్, మోసం చేస్తేనే పాస్టర్. దానికి రుజువు ఏంటి? నువ్వే బోల్డ్ అని ఇంటర్వ్యూలు చేసావు, అసలు అద్భుతంగా బోల్డ్ అని మాట్లాడావు నువ్వు. బోల్డ్ మందిని, ఆ పేరు కూడా తెలదు కానీ వాళ్ళు ఓ శాంపిల్ చెప్తాను. ఇప్పుడు రోగాలు తగ్గబడును అని బోల్డ్ మంది పాస్టర్లు మీటింగ్స్ పెడతారు, బోల్డ్ అండి. మనం మస్తు చూసాం కదా, అది అబద్ధమా కదా? పచ్చబద్ధం కదా. తైలాభిషేక ఆరాధన అని ఇంకోటి ఇంకా ఆడిపోయినా కూడా అది అబద్ధమా కదా చెప్పు? అది మిరాకిల్ అని వాళ్ళు అంటారు కదా, అంటే జరిగితే మిరాకిల్ నాన్న. ఇప్పుడు కొన్ని పదాలు ఇక్కడ వాడలేము. పొడుగ్గా అవుతారు అంటాడు, శరీరంలో మరో భాగం పొడుగ్గా అవుద్ది అంటాడు.
జుట్టు పొడుగ్గా అవుద్ది అంటాడు. ఈ పొడుగ్గా అవడం అనేది నిజంగా జరిగిన మాటలేనా? కాదు కదా, కాదు కదా, అబద్ధం కదా. అలాగే పలానా రోగం తగ్గిందంటారు, ఎక్కడైనా ఎవిడెన్స్ ఉందా? సాక్ష్యం వాళ్ళే చెప్తారు కదా, లైవ్లో అక్కడ చెప్తారు కదా. ఇప్పుడు నువ్వు కూడా చెప్తావు BMW కారు ఉంది మా ఇంట్లో అని. మనం BMW బ్యాచా BMW బ్యాచా మనం కదా. ఇప్పుడు నువ్వు BMW కారు ఉందన్నావు అనుకో, ఉపేంద్ర కారు ఎక్కడ ఉందో ఒకసారి వెళ్ళొద్దాం అంటాను, అప్పుడు చూపించాలి. నువ్వు చూపించాలి, ఊరికే కబులు చెప్తే సరిపోయిందా? ఆధారాలు లేవు. అలాగా వాడు నిజంగా రోగాలు తగ్గించే అంత మిరాకిల్ చేసేవాడైతే ఎక్కడ చేయాలి? హాస్పిటల్లో కదా చేయాలి. వాడు సెట్టింగ్ వేసుకుని కాదుగా. ఆడెవడు ఇక్కడ పేరు తెలదు నాకు. మీరు మామూలుగా గుర్తుంటాయిగా వాళ్ళ పేర్లు. ఉంటాయి. హరిహర కళామందిర్లో వాడు పాస్టరు, నీలిమా నీకు ఉద్యోగం ఇచ్చేసాను మేన్ మేన్ అంటుంటారు. అసలు ఎంత కామెడీ అంటే, వీడు ఏ ఉద్యోగం ఇచ్చేస్తాడండి? వీడు కాల్ లెటర్ ఎలా ఇచ్చేస్తాడండి? వీడు చీఫ్ సెక్రటరీ, వీళ్ళే ఈడేనా అసలు? చీప్ గల్లీలు, చీఫ్ సెక్రటరీ కాదు వీడు. ఇప్పుడు ఎక్కడైనా పాస్టర్ అనేవాడు రోగం తగ్గించగలిగితే వాడు కళ్ళజోడు లేకుండా ఆడి బుక్ ఆడు చదవగలడా కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్గా ఒక న్యాయం ఉంది. యూనివర్సల్ ఏమిటది? జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఇది కామన్ ఎవరికైనా. ఇప్పుడు నీ జుట్టు నల్లగా ఉంది, 20 ఏళ్ళ తర్వాత అలాగే ఉంటుంది. ఏంటి గాడ్రేజ్ వాళ్ళు అయింటే ఉంటారు అంతే, ప్రకృతి పరంగా అయితే ఉండదు కదా. కాబట్టి పుట్టామా చావాలి, మధ్యలో రోగం ముసలితనం ఖాయంగా వస్తాయి. కాబట్టి ఇది ఎవ్వడు తప్పించుకోలేనటువంటి విషయం ఇది. వీడు టచ్ గడ్డ పగిలిపోను, నీ గర్భసంచి అదే ప్లాస్టిక్ సంచా, గర్భసంచి వచ్చేయను, లేకపోతేనేమో నీకు మగ పిల్లడు కావాలా ఆడపిల్ల కావాలా, వీడు ఎంతో షాపులో ఐటెం చదివినట్టు అడుగుతాడు. కాబట్టి ఈ పోరంబోకు పాస్టర్లో అది భూమికి భారం, మన దేశానికి దరిద్రం, వీళ్ళకి జీతాలు కూడా ఇంకా పరమ దరిద్రం. కోర్టు ఎక్కడైనా సుమోటోగా స్వీకరించి ఈ దరిద్రులకు ఎందుకు ఇస్తున్నారు జీతాలు, వీళ్ళ వల్ల సమాజంలో చిచ్చు తప్ప. ఒకటేమో చిచ్చు బ్యాచ్, ఇంకోటి ఉచ్చ బ్యాచ్. వీళ్ళ నుంచి వచ్చే రూపాయి రాదు, చర్చి నుంచి మసీద్ నుంచి. ఈ దరిద్రులకి జీతాలు ఇవ్వడం ఏంటి? ప్రజల ట్యాక్సుల్లోంచి. చివరికి సిగ్గు లేకపోయినా తీసుకునే వాళ్ళు సిగ్గు ఉండాలి కదా. కేంద్రంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ కదా, లేస్తే హిందూ ధర్మాన్ని పరిరక్షకులుగా వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు కదా, మరి ఏమైనా చట్టాలు తీసుకురావచ్చు కదా. ఇప్పుడు మనం కూడా మాట్లాడుతున్నాం కాబట్టి నేనేమంటా అంటే, ఎవరో ఒకళ్ళు ఈ బాధ్యత తీసుకుని ఒక లాయరు స్ట్రాంగ్ పర్సన్ ఉండి ఎవరెవరైతే ఈ పాస్టర్లకి మొల్లాలకి జీతాలు ఇస్తున్నారో వాళ్ళ మీద కేసు వేయాలి, ఆ గవర్నమెంట్ మీద కేసు వేయాలి. ఎందుకంటే సొసైటీకి రైతు అవసరం, ముళ్ళ అవసరం ఏం లేదు. ముళ్ళ కంపల్లో తిరిగి వ్యవసాయం చేసే రైతు అవసరం, ముళ్ళాల అవసరం ఏం లేదు. సొసైటీకి పాస్టర్ అవసరం. ఏ అవసరం? ఆడి సంపాదించుకోవడం. పాస్టర్ అనవసరం. సొసైటీకి జవాన్ అవసరం. ఎందుకని? దేశాన్ని పరిరక్షిస్తారు కాబట్టి. జవాన్ని కిసాన్ని రక్షిస్తే చాలు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాలను చూసుకోవాలి, వాళ్ళకి స్థలాలు పొలాలు ఇవ్వాలి. ఈ పోరంబోగులకి ఎందుకండి?